తెలంగాణలోని విద్యార్థులకు ఊరటనిచ్చే వార్త. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కూళ్ళు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అంగన్వాడీల పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులకు వేసవి సెలవులు కూడా ముగియనున్నాయి. ఇక ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమైన విద్యార్థుల సెలవులు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. అయితే భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులకు సెలవు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నది తెలుస్తుంది. సెలవులను పొడిగించడం వల్ల విద్యార్థులు తీవ్రమైన వేసవి తాపం నుండి తప్పించుకోగలరని అధికారులు భావించారు. ఇదిలా ఉంటే జూన్ 12న శుక్రవారం వస్తుంది. అలాగే 13న శనివారం, 14న ఆదివారం వస్తుంది. ఇక దీంతో ఈ 2 రోజుల్లో విద్యార్థులు పాఠశాలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే 15 నుంచి కొన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు హాలిడేస్ పొడిగించడంతో విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటిలో జూన్ 15 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పొడిగించిన సెలవులు అన్ని ప్రాంతాల్లో కాదు, కేవలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ సెలవులు ఉండనున్నాయి. అయితే అంగన్వాడీల సెంటర్లు కూడా సెలవులు పొడిగించారు. రాష్ట్రంలో అంగన్వాడీ మే 1 నుండి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. జూన్ 2 నుండి రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ సెంటర్లు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున చిన్నారులకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. అందుకే మరికొన్ని రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు.